మీ కార్యము సఫలమగును. మీరు ఏదనుకుంటున్నారో అది దేవుడు జరిగిస్తాడు. అయితే ఎప్పుడో తెలుసా, మీరు బలహీనులు కావద్దు. సామెతల గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. ఏమనంటే, శ్రమ వచ్చినప్పుడు మీరు కృంగిపోతే చేతగాని వాళ్ళు అవుతారు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, చేతగాని వాళ్ళు అయిపోతారు. ఏం చేయలేరు మీరు కృంగిపోయారంటే. ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయ. మీ కార్యము సఫలమవుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం చూస్తే ఎన్నో రకాలైనటువంటి బాధలు ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంటాయి. అనారోగ్యం కావచ్చు, ఆర్థికపరమైన చిక్కులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, రకరకాలు. ఎంత చెట్టుకు అంతే గాలి అని పెద్దోళ్ళు అన్నట్టుగా ఎన్నో బాధలు మనం చూస్తాం. బాధలు లేని కుటుంబాన్ని చూడలేం.